హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన రామేశ్వరం జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోనికైతే వెళ్తున్నాం. ముఖ్యంగా ఈ రామేశ్వరము ధనుష్కోటిలో చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి ఎలా చేరుకోవచ్చు, అక్కడ చేరుకున్నాక ఆ చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు మొత్తం ఎలా కవర్ చేయొచ్చు, ఇప్పుడు మనం 1 by 1 తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం ప్రస్తుతానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మీకు ప్రతి బుధవారం అంటే మండే, ట్యూస్డే, వెనస్డే రోజు మీకు ఈవినింగ్ వచ్చేసి 5:30కి ఇక్కడ ట్రైన్ అయితే బయలుదేరి మీకు నెక్స్ట్ డే వచ్చేసి 7:30 వరకు వచ్చేసి మనకు రామేశ్వరంలో అయితే ట్రైన్ అయితే దించేస్తుంది. నేను వచ్చేసి థర్డ్ క్లాస్ అయితే బుక్ చేసుకున్నా. ఒక 1800 రూపీస్ అయితే పడ్డది. ఇక మీరు మామూలుగా వెళ్తే మాత్రం ఒక 700 రూపీస్లో అయితే ఈజీగా రామేశ్వరం అయితే చేరుకోవచ్చు. లేదా మీరు మదురై చేరుకొని కూడా చేరుకోవచ్చు. మదురైకి కూడా ట్రైన్లు అయితే చాలా ఉంటాయి. అక్కడ నుంచి జస్ట్ ఒక 120 కిలోమీటర్స్ ఇలా ఉంటుంది. ఒక 140 రూపీస్ బస్ టికెట్ ఉంటుంది. ఆ విధంగా కూడా మీరు చేరుకోవచ్చు. లేదా చెన్నై చేరుకొని చెన్నై నుంచి బస్సులో కూడా చేరుకోవచ్చు. ప్రస్తుతానికి నేనైతే రామేశ్వరం అయితే వచ్చేసిన. ఇలా బయటకు వచ్చిరనుకో ఆటోస్ ఉంటాయి. ఎక్కువ చెప్తారు, బట్ ఎక్కువ ఇవ్వకండి. ఒక 50 రూపీస్ ఇచ్చారనుకో ఆటోలో మనల్ని రామేశ్వరం మెయిన్ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ దగ్గర అయితే ఇచ్చేస్తారు. ఒకవేళ మీరు బస్కి వచ్చినా సరే బస్ స్టాప్ నుంచి ఇక్కడికి వాళ్ళ 100 రూపీస్ ఇలా చెప్తారు. ఒక 50 రూపీస్లో ఇక్కడికైతే దించేస్తారు. చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మనం రామేశ్వరంలో చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇక ఈ లెఫ్ట్ సైడ్ ఉందంతా బస్ స్టాప్ ఏరియా. మీరు ఒకవేళ రామేశ్వరం బస్ స్టాప్ నుంచి ఇక్కడికి వచ్చిరనుకో 5 రూపీసే ఉంటుంది బస్ టికెట్. మనకు చాలా తక్కువ తమిళనాడులో బస్ టికెట్లు. ఇక ఇక్కడ నుంచి ఇలా రైట్ తీసుకున్నాం అనుకో మనం నార్త్ సైడ్ వచ్చేస్తాం. ఇక ఈ స్ట్రీట్లోనే మనకు రూమ్స్ కూడా చాలా ఉంటాయి. ఫస్ట్ నేను రూమ్ అయితే చూపిస్తాను. ఇక నేను వచ్చేసి ఇందులో అయితే ఉన్నాను. ఒకసారి మీకు పైకి వెళ్ళి అయితే రూమ్ చూపిస్తా. ఇక రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. సాటర్డే సండేలో వచ్చినామనుకో రష్ ఎక్కువ ఉంటుంది. నాకు 1000 రూపీస్ పడ్డది. పైన మొత్తం రేకులే ఉన్నాయి. ఇది రూము. ఇక ఇక్కడ నుంచి వ్యూ వచ్చేసి ఈ విధంగా అయితే కనబడుతుంది. ఒకసారి చూడండి. ఇక ఇదంతా మనము నార్త్ గోపురం సైడ్ అయితే ఉన్నాం. ఇప్పుడు మనం ఏంటంటే ఇక లోపలికి స్నానానికి అయితే వెళ్ళాలి. లోపల వచ్చేసి మనకి 22 బావులు అయితే ఉంటాయి. అందులో స్నానం చేస్తే అన్ని పాపాలు అయితే తొలగిపోతాయి. అయితే మనకు రష్ ఎక్కువ ఉంటే లైన్లోనే రావాలి. ఎంట్రీ టికెట్ వచ్చేసి 25 రూపీస్ ఉంటుంది. ఒకవేళ మీరు సపరేట్గా వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. పర్సనల్గా తీసుకెళ్తారు. బయట మాట్లాడుకోండి. 200, 300, 400 అంటారు. 100 రూపీస్కు 200 రూపీస్కి కూడా వస్తారు. చూసి ప్లాన్ చేసుకోండి. నేనైతే 25 రూపీస్కే లోపలికి అయితే వచ్చేసిన. ఇక ఇక్కడైతే స్నానాలు అయితే చేయాలి. ఇక ఒక్కొక్క బావిలో స్నానం ఇలా ఆచరించుకుంటా మనం లోపలికి అయితే వెళ్తున్నాం. శ్రీరాముడు వచ్చేసి స్వయంభుగా ఇక్కడ ఉన్న శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. వాటర్ చూడండి ఏ విధంగా ఉన్నాయో, అన్ని వాటర్ కిందికెళ్ళి పోతున్నాయి. మనకు బావిల దగ్గర ఇలా ఉంటారు వాళ్ళు. మనం వెళ్ళిన కొద్దీ ఇలా మీద పోస్తూ ఉంటారు. స్పెషల్గా వచ్చిన వాళ్ళకి ఏంటంటే పర్సనల్గా పక్కకు తీసుకెళ్ళి పోస్తారు అన్నట్టు. ఇక చూడండి ఒక్కొక్కటి స్నానం చేసుకుంటా లాస్ట్కి వచ్చేసినాం. ఒకే దగ్గర మనకి 7-8 బావులు ఉంటాయి. ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇక్కడి నుంచి బయటకు వచ్చేసేయండి. ఇక్కడ ఫ్రెష్ అప్ కానీ మనకి ఇక్కడ బట్టలు మార్చుకోవడానికి కూడా ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది. ఇక ఇప్పుడే మనం మొత్తం ఎంట్రన్స్ నుంచి బయటకు వచ్చేసినాం అన్నట్టు. ఇక్కడ స్నానం చేసినాక ఇప్పుడు మనం దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక దర్శనానికి వెళ్తూ ఉంటే స్ట్రీట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక లెఫ్ట్ సైడ్ నుంచి మనం దర్శనానికి అయితే వెళ్తున్నాం అన్నట్టు. ఫ్రీ దర్శనం ఉంటుంది. టోకెన్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఫస్ట్ మనం వచ్చేసి అగ్నితీర్థం సైడ్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇగో అక్కడి నుంచి వచ్చినాం ఇప్పుడే. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే అగ్నితీర్థం ఉంటుంది. ఇగో ఇప్పుడు మనం చూస్తుందే అగ్నితీర్థం. రాముడు ఏంటంటే మనకు రావణాసురుని సంహరించిన తర్వాత బ్రాహ్మణ హత్య పాప నివారణకు వచ్చేసి ఇందులోనే మొదటగా స్నానం అయితే ఆచరించిందట. ఇక్కడ స్నానం చేసి ఇలానే కొంచెం ముందుకు వచ్చినాం అనుకో బోటింగ్ ఏరియా ఉంటుంది. టికెట్ ఫస్టే బుక్ చేసుకోవాలి. 100 రూపీస్ ఉంటుంది. ఇక్కడ బోటింగ్ ఈవినింగ్ టైంలో 4 o'clock ఉంటుంది. చూసుకోండి. నేను వచ్చేసి అన్ని తిరగనీకి ఏంటంటే ఆటో అయితే మాట్లాడుకున్నా. ఆటో వచ్చేసి 1700 రూపీస్ అయితే తీసుకున్నారు. ఓన్లీ ధనుష్కోటి సైడ్ అయితే 1200 తీసుకుంటారు. అటు ఇటు 2 దిక్కులు కవర్ చేయాలంటే మాత్రం 1700 రూపీస్ తీసుకుంటారు. ఇప్పుడు వచ్చేసి మనకు మందవదన పర్వతం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది ఏంటంటే మనకు రామేశ్వరంలోనే అతిపెద్ద కొండ అన్నట్టు. ఇక్కడి నుంచి చూస్తే మనకు రామేశ్వరం మొత్తం కనబడుతుంది. రాముడు ఏంటంటే ఇక్కడి నుంచే మొదటగా లంకను అయితే చూడడం జరిగిందట. తర్వాత రామసేతుని అయితే నిర్మించాడని చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ నుంచి వ్యూస్ ఎంత బాగున్నాయో చూడండి. ఇక ఇక్కడి నుంచి మళ్ళీ పక్కనే ఉన్న అబ్దుల్ కలాం హౌస్ దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే మనకు మెయిన్ టెంపుల్ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటాయి అన్నీ. ఇప్పుడు మనం వచ్చేసి రామతీర్థం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూడండి రాముడు ఏంటంటే లంకకు వెళ్ళే ముందు ఇక్కడ కొన్ని రోజులు అయితే నివాసం అయితే ఉన్నాడట. అందుకే ఈ ప్రదేశాన్ని భక్తులు చాలా ముఖ్యమైన ప్రదేశంగా కొలుస్తూ ఉంటారు. లోపల ఆలయం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది.
ఇక్కడ కంప్లీట్ చేసుకొని బయట సైడ్ వచ్చినాక ఇది ఆశ్రమం ఉంటుంది, బట్ నేను వెళ్ళినప్పుడు మూసేసి ఉన్నది, మీకు టైం ఉంటే చూడండి. ఈ అక్కడి నుంచి మనకు మెయిన్ రూట్లోనే లక్ష్మణ తీర్థం కూడా ఉంటుంది, ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అనుకోండి. లక్ష్మణ తీర్థాన్ని కూడా దర్శనం చేసుకోండి. దీనికి ఆపోజిట్లోనే మెయిన్ రోడ్ పైనే మనకు శ్రీకృష్ణ మందిర్ ఉంటుంది, ఈ టెంపుల్ దర్శనం చేసుకోండి. పక్కనే వచ్చేసి మనకు నటరాజస్వామి టెంపుల్ ఉంటుంది, అన్ని వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. పక్కనే మీకు పంచముఖ హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. మనకు హనుమంతుని యొక్క ఈ రామసేతు నిర్మాణంలో సీతాదేవిని తీసుకురావడానికి ఎంత ముఖ్యమైన భూమిక పోషించాడో మనందరికీ తెలుసు. ఇక్కడ నుంచి వెల్లందు తీర్థం సైడ్ వెళ్తున్నాం. అయితే మధ్యలో వచ్చేసి మీకు అబ్దుల్ కలాం మెమోరియల్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటే అయితే చూడండి లోపలికి వెళ్ళి. అయితే ఇప్పుడు మనం లాస్ట్ ప్లేస్ అయిన వెల్లందు తీర్థం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఏంటంటే శ్రీరాముడు సీతమ్మ వారికి దాహం వేసినప్పుడు తన ధనస్సుతోనైతే ఈ సముద్రం మధ్యలో మంచినీటి బావిని అయితే తవ్వాడట. ఇక్కడ నీళ్ళు వచ్చేసి సముద్రం మధ్యలో ఉన్నప్పటికీ చాలా తీయగా అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక భక్తులు అయితే ఇక్కడ వాటర్ తాగుతుర్రు. ఇక్కడ సముద్రం కూడా చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం రామేశ్వరం మెయిన్ టెంపుల్ దగ్గరికి మళ్ళీ వచ్చేసినాం. ఇప్పుడు మనం ఏంటంటే ఇక ధనుష్కోటి సైడ్ అయితే వెళ్తున్నాం. బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి, 30 రూపీస్ బస్ టికెట్. లేదు అనుకుంటే ఆటో మాట్లాడుకుంటే మొత్తం మీరు తిరగొచ్చు. ఇందులో మొదటి ప్లేస్ వచ్చేసి మనం కోదండరామస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. ఇక్కడ మనకేంటంటే రామలక్ష్మణులు, సీతాదేవి, విభీషణుడు కూడా ఇక్కడ మనకైతే దర్శనమిస్తాడు. రావణాసురుని సమ్ముడైన విభూషణునికి ఇక్కడనే మనకు రాముడైతే పట్టాభిషేకం చేయడం అయితే జరిగింది. ఇక్కడి నుంచే మనకు రామసేతు కూడా స్టార్ట్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ నీటిలో తేలియాడే రాళ్ళను కూడా చూడొచ్చు. ఒకసారి మీకు చూపిస్తా. ఇక చూడండి, ఇక్కడ నీటిలో తేలియాడే రాళ్ళు అయితే మీకు కనబడుతున్నాయి. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి మనం మరొక ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం వచ్చేసి ధనుష్కోటిలో ఉన్న ఓల్డ్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసినాం. ఒకప్పుడు ఏంటంటే ట్రైన్ వచ్చేసి ఇక్కడి వరకు వచ్చేది. మనకు 1967 ఆ టైంలో వచ్చిన తుఫాన్లో ఇక్కడున్న జనాభా అంతా ఈ తుఫాన్లో కొట్టుకపోవడంతో రైల్వే స్టేషన్ కూడా కొట్టుకపోయింది. ఇప్పుడు మనం చూస్తుంది చర్చు. ఇక అప్పటి నుంచి ఇక్కడికి రైల్వే స్టేషన్ అయితే వేయలేదు. ఇక ఇండ్లు కూడా కనబడుతున్నాయి చూడండి, కూలిపోయినాయి. ఇలానే నడుచుకుంటూ లాస్ట్కి వచ్చినాం అనుకో సముద్రం ఉంటుంది. ఇక్కడ న్యాచురల్గా సముద్రంలో దొరికేటి అన్నీ ఇక్కడ ఉంటాయి, కావాలంటే మీరు కొనొచ్చు. ఇప్పుడు మనమైతే సముద్రం దగ్గరికి వచ్చేసినాం. చూడండి అలలన్నీ ఎలా కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ సముద్రం వచ్చేసి చాలా బీభత్సంగా కనబడుతుంది చూడండి, అయినా ఆడుతురు చాలామంది ఇక్కడైతే. ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇలా బయటకు వచ్చినాం అనుకో లైట్ హౌస్ కనబడుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే పైకి అయితే ఎక్కండి, 20 రూపీస్ ఇలా ఉంటుంది. మనకు ధనుష్కోటి మొత్తం చూడొచ్చు పైనుంచి అయితే. ఇప్పుడు మనం ఏంటంటే ఇండియాస్ లాస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక ప్రస్తుతానికి అయితే వచ్చేసిన చూడండి. ఇక్కడ నుంచి మనకు రామసేతు ఇవన్నీ క్లియర్గా కనబడతాయి. ఇక్కడ నుంచి మనకు శ్రీలంక వచ్చేసి జస్ట్ ఒక 28 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మనకు రామసేతు కూడా ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే కొంచెం కనబడుతూ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఫొటోస్ కూడా చాలామంది అయితే దిగుతారు చూడండి, ఎంత విశాలంగా ఉందో చూడండి ఈ ప్లేసు. ఇలా కిందికి వచ్చినాం అనుకో బీచ్ లాగా ఉంటుంది. కొన్ని టైంలలో వాటర్ వచ్చేసి ఫుల్గా ఉంటాయి. నేను వెళ్ళినప్పుడు అయితే ఫుల్గా అయితే వాటర్ లేకపోవడం వల్ల ఇక్కడికైతే వచ్చేసిన. ఇది వచ్చేసి మీకు రామేశ్వరం యొక్క డీటెయిల్స్. రామేశ్వరం, ధనుష్కోటి ఈ విధంగా అయితే మీరు వచ్చినప్పుడు అయితే కవర్ చేయండి. థ్యాంక్ యూ.